వ్యూవర్స్, జుట్టు ఎక్కువగా రాలిపోతుందా? అయితే ఈ సింపుల్ చిట్కాలు పాటించి హెయిర్ ఫాల్ను తగ్గించుకోండి. మార్కెట్లో దొరికే షాంపూస్, జెల్స్, కండిషనర్ వంటివి యూజ్ చేయడం వలన మన జుట్టు రోజు రోజుకి వీక్ అయిపోతుందే కానీ వాటి వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. వాటికి బదులుగా కొన్ని సులువైన టిప్స్ పాటిస్తే మీ జుట్టు గ్రోత్ పెరిగి ఒత్తైన పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని లేటెస్ట్ హెల్త్ మరియు బ్యూటీ టిప్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ పాజిటివ్గా ఆలోచించండి. జుట్టు రాలడం తగ్గినప్పుడు మాత్రమే మన జుట్టు పెరుగుదల మెరుగుపడుతుంది. మనలో చాలామంది ఒత్తిడితో కూడిన జీవనశైలి అనుసరించడం వలన త్వరగా బట్టతల కలుగుతుంది. కావున రోజు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. ప్రతిరోజు 3 సార్లు తింటూ మధ్య మధ్యలో ఫ్రూట్స్ని తినండి. మార్కెట్లో లభించే చాలా రకాల ప్రొడక్ట్స్ యూజ్ చేసినప్పుడల్లా వెంట్రుకలు పొడిగా మారిపోతూ ఉంటాయి. కావున మీ జుట్టుపై ప్రయోగాలు ఆపి ఇంట్లో సహజంగా తయారు చేసుకున్న ఔషధాలు మాత్రమే వాడండి. సగం కప్పు ఆవాల నూనె తీసుకొని వేడి చేయండి. వేడి అవటం ప్రారంభం అవ్వగానే ఆ ఆవాల నూనెలో చిన్నగా తరిమిన ఉసిరి మరియు మెంతులు వేసి 1 స్పూన్తో బాగా కలపండి. తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లబరిచి వెంట్రుకల మొదళ్ళకి అప్లై చేసి ఒక నైట్ అంతా అలాగే ఉంచండి. మరుసటి రోజు తలస్నానం చేయండి. ఇలా ప్రతి 2 లేదా 3 నెలలకు ఒకసారి చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. వెంట్రుకలను కత్తిరించండి. మీరు జుట్టు కత్తిరించడం మానేశారా? అయితే మీ వెంట్రుకల పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది. వెంట్రుకల కొనలు తెగడానికి కారణం ఇదే అని చెప్పవచ్చు. ప్రతి 2 సంవత్సరాలకి జుట్టు కత్తిరించడం వలన జుట్టు పెరగడమే కాకుండా వాటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మంచి హెయిర్ ప్యాక్లను వాడండి. మార్కెట్లో చాలా రకాల హెయిర్ ప్యాక్లు అందుబాటులో ఉన్నాయి. మంచి పేరుగల బ్రాండ్కు చెందిన ప్రోడక్ట్స్ మాత్రమే వాడండి. అంతేకాకుండా వేడికి వీలైనంత దూరంగా ఉండండి. మీరు తీవ్రమైన ఎండలో తిరగడం వల్ల వెంట్రుకలు పాడవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో గొడుగు లేదా స్కార్ఫ్లను తలపై కప్పుకొని వెళ్ళండి. అంతేకాకుండా రోజు పడుకునే ముందు జుట్టును ముడివేయడం మరవకండి. జిడ్డు వెంట్రుకలను కలిగి ఉన్నవారు రోజు షాంపూ చేసుకోవడం వలన వారి సమస్య తీరదు. ప్రతి 15 రోజులకు ఒకసారి హెన్నా లేదా గోరింటాకుతో చేసిన హెయిర్ ప్యాక్ను వాడాలి. ఇలా చేయడం వలన వీరు మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ సింపుల్ చిట్కాలను పాటించి ఒత్తైన పొడవైన జుట్టు మీ సొంతం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఎలా వస్తాయంటే తలకు సరైన సంరక్షణ తీసుకోకపోవడం, తల స్నానం చేయకపోవడం, తలను పరిశుభ్రంగా ఉంచుకోలేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల వస్తాయి. ఈ చుండ్రుని తొలగించుకునేందుకు కొన్ని చక్కని గృహ